భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ అనుపమ్ యాదవ్ ఆధ్వర్యంలోని వాసన్ ఐ హాస్పిటల్ భారత చైతన్య యువజన పార్టీ కలిసి ఈరోజు ప్రజల మధ్యలో వెళ్ళి స్వర్ణ సాయి రెసిడెన్సీలో ఉచిత కంటి శిబిరం పెట్టడం జరిగింది. దీనికి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఇంకా అపార్ట్మెంట్ లీడర్స్ అందరూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు వాళ్ళకి మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో చేస్తాం. వాసన్ ఐ కేర్ భారత చైతన్య యువజన పార్టీ కలిసి ప్రజలకి ఇంకా మేము సేవలు అందిస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అనుపమ్ యాదవ్, రాష్ట్ర కో కన్వీనర్ బీసీవై పార్టీ. విశాఖపట్నం డి బ్లాక్ కాటన్ నగర్ స్వర్ణ సాయి రెసిడెన్సీ. ఇక్కడ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, అందరు లీడర్స్ కలిసి వాసన్ ఐ కేర్ సెంటర్ అంటే వాసన్ ఐ హాస్పిటల్ వాళ్ళు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్, గుర్తు చెరుకు రైతు, అలాగే మా బీసీవై పార్టీకి, ఇంకా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారు అందరికీ అవకాశం ఇచ్చేసి మాకు ఇక్కడ ఉచిత కంటి శిబిరం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. స్వర్ణ సాయి రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇంకా ముఖ్యమైన లీడర్స్ అందరికీ ఇలా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎన్నెన్నో సోషల్ సర్వీస్ మా వంతు చేసుకొని వెళ్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మీ అనుపమ్ యాదవ్, గాజువాక డి బ్లాక్ కాటన్ నగర్ 105. వెల్కమ్ టు ఏజిఎన్ 999 న్యూస్. నేను మీ అనుపమ్ యాదవ్, విశాఖపట్నం గాజువాక డి బ్లాక్ ఆటోనగర్లో ఉన్నామండి. ఈరోజు ఆటోనగర్ అపార్ట్మెంట్లో స్వర్ణ సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఈరోజు ఇది వాసన్ ఐ కేర్ భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ అధ్యక్షుడు గారు ఆధ్వర్యంలోని లీడర్స్ అందరూ కలిసి ఈరోజు మెయిన్గా అనుపమ్ యాదవ్ కో కన్వీనర్ ఆఫ్ భారత చైతన్య యువజన పార్టీ, పిఎస్సి మెంబర్ నమ్మప్పల్ రాజు గారు, ఇంకా పిఎస్సి మెంబర్ రంజన్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్, అలాగే చాలామంది లీడర్స్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా బాగా మాకు సహకరించిన స్వర్ణ సాయి రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇక్కడ ఉన్న ఈ రెసిడెన్సీలో ఉన్న అందరూ ప్రజలందరూ మాకు సహకరించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మేము వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇప్పుడు అడిగి తెలుసుకున్నా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు ఏంటంటే? కావ్య. ఓకే. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఇంకా వాసన్ ఐ కేర్ సెంటర్ వాళ్ళు ఈరోజు స్వర్ణ సాయి రెసిడెన్సీ డి బ్లాక్లో ఏదైతే ఉందో ఇక పెట్టి ఈరోజు ఉచిత కంటి శిబిరం పెట్టినందుకు మీకు ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఎలా ఉంది ఏంటి చెప్పండి. బాగానే ఉందండి. చెప్పండి, ఇక్కడ ట్రీట్మెంట్ అన్నీ ఎలా తీసుకున్నారు? బాగా తీసుకున్నాం. సో మీకు ఎలాగా హ్యాపీగా ఉన్నారా? అంటే ఇలాంటి కార్యక్రమం చేస్తే మీరు హ్యాపీగా ఉన్నాం. మరి ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఎవరైనా పెట్టారా? ఇదే మొదటిసారి నేను చూడలేదు. ఓకే. ఇక్కడ ఎవరు పెట్టారు ఏంటి అది చెప్పండి. మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. అక్కడ చూసి చెప్పండి. అంటే మీకు ఇక్కడ వైద్యం బాగుంది కదా? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
అయితే ఇప్పుడు ఇవి ఏమన్నారండి, ఇక్కడ వైద్యం అది చాలా బాగా చేస్తున్నారండి. ఇలాంటి వైద్యం ఎప్పుడు ఇలాగ అపార్ట్మెంట్స్లో జరగలేదు. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు బాగా జరగాలి. ఇంకా మంచి మంచి మా అందరికీ ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇక ప్రజలు కోరుతున్నారు. నేను మీ అనుపమ యాదవ్, AGF 999 విశాఖపట్నం, గాజువాక. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఇక్కడ డి బ్లాక్ ఆటోనగర్లో సాయి స్వర్ణ రెసిడెన్సీలో ఈరోజు వాసన ఐక్య తరపున ఉచితంగా కంటి వైద్య శిబిరం అనేది నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సాయి స్వర్ణ రెసిడెన్సీ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మన సాయి స్వర్ణ రెసిడెన్సీలో మన BCY పార్టీ రాష్ట్ర కో కన్వీనర్గా మహిళా కో కన్వీనర్ గారు అనుపమ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనకి ఇది రావడం జరిగింది. మేడం గారికి కూడా మన వాసన ఐక్యత తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇటువంటివి ఇంకెన్నో లీడ్లు ఇస్తే ఇంకా సక్సెస్ చేస్తాము. ప్రజలకి ప్రతి ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహిస్తే ఇలాంటివి ఎన్నో మన క్యాంప్స్ పెడితే ప్రజలందరికీ ఉచితంగా ఐ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగా మనము ఫ్రీగా కూడా సర్జరీ చేయవచ్చు. ఇక్కడ ప్రైమరీ లెవెల్లో క్యాటరాక్ట్ స్క్రీనింగ్ చేస్తారు. ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లం ఉంది అంటే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే క్యాటరాక్ట్స్ ఏమన్నా గ్లాసెస్ పడినా సరే, ఏమన్నా రెటీనా ప్రాబ్లం ఉన్నా సరే ఇనీషియల్ స్టేజెస్లో స్క్రీనింగ్ లెవెల్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ముందుగా అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసన్ ఐ హాస్పిటల్ వారు మాకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశం కోసం చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం BCY పార్టీ తరఫు నుంచి. నేను అనుపమ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కో కన్వీనర్. ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందు స్వర్ణ సాయి రెసిడెన్సీ డి బ్లాక్ ఆటోనగర్ ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇంకా మిగిలిన లీడర్స్ మాకు ఈ మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మేము పేరుని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఇంకా మేము చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తాం. మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మీ అందరి సహకార్యాలు మాకు ఇలా అందిస్తే మేము ఎన్నో కార్యక్రమాలు ఇలా సోషల్ సర్వీస్ వాసన ఐక్య వారు మా BCY పార్టీ తరఫు నుంచి మీకు ఇంకా సర్వీసులు అందిస్తామని మీకు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. నేను మీ అనుపమ యాదవ్. థ్యాంక్ యూ.